రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే గౌతమ్ అదానీ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ సంపన్నుల జాబితాలో 18వ సంపన్నుడు అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో అతనిపై కేసు నమోదైంది. ఇండియాలో పోర్టులు, విమానాశ్రయాలు, ఇంధన రంగాల్లో అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయనపై నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని న్యూయార్క్లో నేరారోపణలు వచ్చాయి. లంచం మోసం కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీపై కేసు నమోదైంది. వీరిద్దరిపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. అమెరికాలో నిధుల సేకరణ కోసం $265 మిలియన్ లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం వారిద్దరూ లంచం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరితో పాటు 7 నిందితులు ఉన్నట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. రాబోయే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టుతో $2 బిలియన్ ఆదాయాన్ని సంపాదించే కాంట్రాక్టు విషయంలో అవకతవకలు జరిగినట్లు వార్తలొచ్చాయి. యుఎస్ లంచం నిరోధక చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను వీరిద్దరూ ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు. దీనిపై వాషింగ్టన్ లో ఉన్న ఇండియా ఎంబసీ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.